అమెజాన్ ఫారెస్ట్ ఇది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అండ్ అంతే ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఇందులో కొన్ని లక్షలాది విషపూరిత జీవులు అండ్ ఇంకా కొన్ని లక్షలాది ప్రమాదకరమైన జంతువులు జీవిస్తుంటాయి కాబట్టి. సో, అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ అమెజాన్ ఫారెస్ట్ గురించి అండ్ అలాగే ఇందులో జీవించే ప్రమాదకరమైన జంతువుల గురించి తెలుసుకోబోతున్నాం. సో, అంతకంటే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. అమెజాన్ అడవులు. ఈ మన ప్రపంచంలోనే అతిపెద్ద అడవులలో ఒకటి. ఈ అమెజాన్ అడవి మొత్తం సుమారుగా 55 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది చూడడానికి ఎంత పెద్దగా ఉంటుందంటే, ఇది మనకు అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత పెద్దగా ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ అమెజాన్ ఫారెస్ట్ మన ఇండియా కంటే డబుల్ సైజులో ఉంటుంది. అంటే మన ఇండియాని డబుల్ చేస్తే ఎంత పెద్దగా ఉంటుందో, అంత పెద్దగా ఈ అమెజాన్ ఫారెస్ట్ ఒక్కటే ఉంటుంది. ఈ అమెజాన్ ఫారెస్ట్ దాదాపుగా 9 దేశాలలో విస్తరించి ఉంటుంది. ఇది ఎక్కువ శాతం బ్రెజిల్ దేశంలో విస్తరించి ఉంటుంది. బ్రెజిల్ దేశంలో సుమారుగా 60%, పెరు దేశంలో 13%, కొలంబియాలో 10% అండ్ ఇంకా మిగిలిన 17% వెనెజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానా, సూరినామ్ అండ్ ఇంకా ఫ్రెంచ్ గయానా వంటి దేశాలలో విస్తరించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అమెజాన్ రివర్. ఈ రివర్ మన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నది. ఈ నది సుమారుగా 64,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పెరు దేశంలోని ఆండెస్ పర్వతాల్లోని అపురిమాక్ నది నుంచి బ్రెజిల్ దేశం గుండా ప్రవహిస్తూ చివరికి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ అమెజాన్ రివర్‌లో ఎక్కువగా పిరానా చేపలు, పింక్ డాల్ఫిన్స్, పెద్ద పెద్ద అనకొండాలు జీవిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఈ అమెజాన్ రివర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? చెప్పు చెప్పు. ఈ అమెజాన్ రివర్‌ని 2007లో మార్టిన్ స్టీల్ అనే వ్యక్తి 66 రోజుల పాటు ఈత కొట్టి పూర్తి చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవును. ఈయన ఈ అమెజాన్ రివర్‌ని 66 రోజుల పాటు సుమారుగా 5,268 కిలోమీటర్లు ఈత కొట్టి పూర్తి చేశారు. దీన్ని ఈయన ఫిబ్రవరి 1, 2007 ప్రారంభించి ఏప్రిల్ 7, 2007 పూర్తి చేశారు. ఈయనకి ఇందులో ఈత కొట్టే టైంలో చాలా ప్రమాదకరమైన జంతువులు ఎదురయ్యాయంట. లైక్ పెద్ద పెద్ద అనకొండాలు, పిరానా చేపలు అండ్ ఇంకా చాలా ప్రమాదకరమైన జంతువులు ఈయనకి ఎదురయ్యాయంట. కానీ ఈయన వాటినన్నిటిని ఎదుర్కొని ఈ నదిని పూర్తి చేశారు. ఇదొక్కటే కాకుండా ఈయన ఇంకా చాలా నదులను ఈత కొట్టి పూర్తి చేశారంట. ఈయన మొట్టమొదటిగా 2000 సంవత్సరంలో యూరోప్‌లోని డానుబే అనే నదిని 58 రోజుల పాటు సుమారుగా 3004 కిలోమీటర్లు ఈత కొట్టి పూర్తి చేశారు. అండ్ దీని తర్వాత 2002లో అమెరికాలోని మిసిసిపి అనే నదిని 68 రోజుల పాటు సుమారుగా 3797 కిలోమీటర్లు ఈత కొట్టి పూర్తి చేశారు. దాని తర్వాత 2004లో చైనాలోని యాంగ్జీ అనే నదిని 51 రోజుల పాటు సుమారుగా 4003 కిలోమీటర్లు ఈత కొట్టి పూర్తి చేశారు. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఈయన ఈత కొట్టిన వాటిలలో ప్రసిద్ధి చెందిన వాటి గురించి మాత్రమే. ఇవి కాకుండా ఇంకా చాలా నదులను ఈయన ఈత కొట్టి పూర్తి చేశాడు. ఈయన యొక్క జీవితకాలం మొత్తంలో సుమారుగా 17,553 కిలోమీటర్లు ఈయన ఈత కొట్టాడంట. మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. అండ్ అందుకే ఈయనని చాలా మంది బిగ్ రివర్ మ్యాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ అమెజాన్ ఫారెస్ట్‌ని ఎర్త్ లంగ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మన భూమి మీద జీవిస్తున్న ప్రజలందరికీ మాక్సిమం 20% ఆక్సిజన్ ఈ అమెజాన్ ఫారెస్ట్ నుంచి వస్తుంది కాబట్టి. మన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ అమెజాన్ ఫారెస్ట్‌లో సుమారుగా 39,000 కోట్లకి పైగా చెట్లున్నాయంట. అండ్ అంతేకాకుండా ఈ అమెజాన్ ఫారెస్ట్‌లో 200కి పైగా పక్షి జాతులు, 500కి పైగా జంతు జాతులు, 2,200కి పైగా చేప జాతులు, ఇంకా 25 లక్షలకి పైగా కీటకాల జాతులు జీవిస్తున్నాయంట. అండ్ వీటిలో కొన్ని జాతులు చాలా ప్రమాదకరమైనవి. వీటిని కేవలం మనం టచ్ చేస్తేనే మనం మన ప్రాణాలను కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ అమెజాన్ ఫారెస్ట్‌లో జీవించే కొన్ని ప్రమాదకరమైన జంతువుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ గ్రీన్ అనకొండ. ఇది మన ప్రపంచంలోని పాములన్నిటిలో పెద్దది. ఇది సుమారుగా 25-30 అడుగుల పొడవు అండ్ అలాగే 200-300 కేజీల బరువు వరకు పెరగగలవు. ఇవి ఎక్కువగా నీటిలో బ్రతుకుతూ ఉంటాయి. ఇవి చూడడానికి ఆలివ్ గ్రీన్ కలర్‌లో అండ్ శరీరం మీద గుండ్రటి నల్లటి మచ్చలతో ఉంటాయి. ఇవి ఎక్కువగా అడవిలో జీవించే జింకలని, అడవి పందులని, ఇంకొన్ని సార్లు ఇవి నీటిలో జీవించే చేపలని, ఇంకా చిన్న చిన్న మొసళ్ళను కూడా వేటాడి తింటూ ఉంటాయి. వీటి వేటాడే విధానం ఎలా ఉంటుందంటే, లైక్ ఇప్పుడు ఏదైనా జంతువు ఇది ఉన్న ప్లేస్‌కి వచ్చి వాటర్ తాగుతుంటే, ఇది దాని మీదకి ఒకేసారి దాడి చేసి, దాన్ని నీళ్ళలోకి లాకెళ్ళి, దీని శరీరంతో గట్టిగా చుట్టేసి, ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. అండ్ దాని తర్వాత ఆ జంతువుని మొత్తం ఒకేసారి మింగేస్తుంది. ఇది ఒక్కసారి ఆహారాన్ని తీసుకుంటే మళ్ళీ కొన్ని వారాల దాకా ఏమి తినకుండా ఉండగలదు. నెక్స్ట్ పిరానా చేపలు. ఇవి ఫ్రెష్ వాటర్‌లో జీవించే చేపలు. సాల్ట్ వాటర్‌లో జీవించేవి కావు. ఇవి మీకు ఎక్కువగా అమెజాన్ రివర్‌లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.
అంటే వేరే రివర్స్‌లో కూడా కనిపిస్తూ ఉంటాయి గానీ, చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి సుమారుగా 15-20 సెంటీమీటర్ల పొడవు అండ్ అలాగే 2-3 కేజీల బరువు వరకు పెరగగలవు. ఇవి చూడ్డానికి బూడిద రంగులో అండ్ ఇంకా వీటి కడుపు భాగంలో రెడ్ అండ్ వైలెట్ కలర్‌లో ఉంటుంది. అండ్ ఇంకా వీటికి సూదిలాంటి పదునైన పళ్ళుంటాయి. అండ్ వాటి సాయంతోనే ఇవి ఇతర చిన్న చిన్న చేపలని, చిన్న చిన్న జంతువులని తింటూ ఉంటాయి. ఇవి ఎక్కువ శాతం గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. మీలో వీటిని చాలా మంది 'అఖిల్' మూవీలో క్లైమాక్స్ సీన్‌లో చూసే ఉంటారు. ఈ క్లైమాక్స్ సీన్‌లో హీరో ఒక పెద్ద బావిలోకి ఒక మనిని తీసుకురావడానికి వెళ్తాడు. సో, ఆ బావిలో ఈ పిరానా చేపలు హీరో మీద అటాక్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ క్లైమాక్స్ సీన్‌లో ఈ చేపలని చాలా డేంజర్‌గా చూపించారు. కానీ ఇవి రియల్ లైఫ్‌లో మరి అంత డేంజర్‌గా ఏమి ఉండవు. నెక్స్ట్ బుల్లెట్ యాంట్. వీళ్ళు చూసి షాక్ అవుతానా. మీరు దీని సైజ్ చూసి ఇది నార్మల్ చీమేలే అని తక్కువ అంచనా ఏస్తే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే ఇది చూడ్డానికి నార్మల్ చీమ లాగానే ఉన్నా దీని కాటు మన ప్రపంచంలోనే అత్యంత నొప్పిని కలిగించే కాటు. ఇది ఒకవేళ మనని కాటు వేస్తే గనక ఆ కాటు వేసిన ప్లేస్‌లో ఎవరో గన్‌తో షూట్ చేసినంత నొప్పి వస్తుంది. అండ్ ఇది కాటు వేసిన కొన్ని గంటల లోపు మనకి భారీగా చెమటలు రావడం స్టార్ట్ అయితాయి. అండ్ దాని తర్వాత మనకు వాంతులయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇది కాటు వేస్తే మన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం అయితే లేదు. కానీ ఇది కాటు వేయడం వల్ల వచ్చే పెయిన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇది కాటు వేయడం వల్ల ఇంత పెయిన్ రావడానికి రీజన్ ఇది కాటు వేసినప్పుడు మన బాడీలోకి పొనెరాటాక్సిన్ అనే విషాన్ని రిలీజ్ చేస్తుంది. అండ్ దీని విషం మన బాడీలోకెళ్ళి నేరుగా మన నరాలపై ప్రభావం చూపుతుంది. అండ్ దీనివల్ల వచ్చే పెయిన్ మనకు సుమారుగా 24 గంటల వరకు ఉంటుందంట. అండ్ అందుకే అక్కడి తెగ ప్రజలు దీన్ని 24 అవర్స్ యాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి చూడడానికి బ్లాక్ కలర్‌లో 2-3 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. దీన్ని ఇంకా మనం రోజు చూసే నార్మల్ చీమతో కంపేర్ చేస్తే ఈ బుల్లెట్ యాంట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఒక్కటి కాటు వేస్తేనే వచ్చే పెయిన్ చాలా దారుణంగా ఉంటే, ఇవి గుంపులు గుంపులుగా వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో కాటు వేస్తే వాని పరిస్థితి ఏంటంటావు? శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. ఏమయ్యా పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. నెక్స్ట్ పాయిజన్ డాట్ ఫ్రాగ్. అండ్ ఇది కూడా సేమ్ మనం ఇంతకుముందుకు చెప్పుకున్న చీమ లాగానే. దీని సైజ్ చూసి మనం దీన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే దీని విషం మన ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వాటిలలో ఒకటి. దీన్ని కేవలం మనం టచ్ చేస్తేనే మనం మన ప్రాణాలను కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఇది చూడడానికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో చాలా అందంగా ఉంటుంది. కానీ ఇది చాలా ప్రమాదకరమైన జంతువు. అండ్ వీటి శరీరం మీద పాట్రోచోటాక్సిన్ అనే పాయిజన్ ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే వీటిని మనం ముట్టుకున్నప్పుడు వీటి శరీరం మీద ఉన్న విషం మన చర్మ రంధ్రాల ద్వారా మన బాడీలోకి వెళ్ళి నేరుగా మన నాడీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది. అండ్ ఇంకొద్ది సేపటికి ఈ పాయిజన్ మన బాడీలో మొత్తం స్ప్రెడ్ అయిపోయి మన కండరాలు పని చేయకుండా చేస్తుంది. అండ్ తర్వాత మన గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దీన్ని ముట్టుకున్న తర్వాత 1-2 గంటల లోపు మనం చికిత్స చేసుకోకపోతే మనం మన ప్రాణాలని కోల్పోవచ్చు. అండ్ ఈ ఒక్క కప్పలో సుమారుగా 10 మందిని చంపగలిగే శక్తి ఉంటుంది. నెక్స్ట్ జాగ్వర్. ఇవి చూడడానికి సేమ్ చిరుతపులి లాగానే ఉంటాయి. కానీ ఇవి చిరుతపులులు కావు. ఇవి 2 మాక్సిమం 98% సేమ్‌గా ఉంటాయి. కానీ ఇవి వేరు వేరు కుటుంబాలకి చెందినవి. అండ్ ఈ జాగ్వర్‌లు చిరుతపులి కంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అందుకే అక్కడ స్థానిక తెగ ప్రజలు దీన్ని యగౌరా అని పిలుస్తూ ఉంటారు. యగౌరా అంటే ఒకే దెబ్బతో చంపగలిగే జంతువు అని అర్థం. ఈ జాగ్వార్ సుమారుగా 2-3 మీటర్ల పొడవు అండ్ అలాగే 80-120 కిలోల బరువు వరకు పెరగగలవు. ఇవి ఎక్కువగా అమెజాన్ ఫారెస్ట్‌లో జీవించే జింకలని, అడవి పందులని వేటాడి తింటూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు ఇవి నీటిలో బ్రతికే ముసలి పిల్లల్ని కూడా వేటాడి తింటూ ఉంటాయి. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి నేల మీద ఎంత చురుగ్గా వేటాడగలవో నీటిలో కూడా అంతే చురుగ్గా వేటాడగలవు. అండ్ ఈ జాగ్వార్స్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? అదేంటంటే లైక్ ఇప్పుడు మన అడవులకు రాజు సింహం కదా! సో, అలానే ఈ 55 లక్షల చదరపు కిలోమీటర్ల అమెజాన్ ఫారెస్ట్‌కి రాజు ఈ జాగ్వార్స్ అన్నమాట. నువ్వు ఎవరైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు దుబాయ్లో చూస్తున్నాను.